విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. విద్యార్థులు తమ అమెరికన్ కలను నెరవేర్చడానికి సరైన కళాశాలను ఎంచుకోవడంలో బిజీగా ఉన్న సమయం ఇది. విద్యార్థులు తమ కలను నెరవేర్చుకోవడం కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని విమాన టికెట్ల కోసం భారీగా ఖర్చు పెట్టి అమెరికా విమానం ఎక్కుతున్నారు. 2 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న అమెరికా ఇమిగ్రేషన్ విధానాలను గట్టిగా విమర్శించే ప్రవాస భారతీయుడైన ఓ వ్యక్తి భారతీయ విద్యార్థులకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. అమెరికా వచ్చి ఇక్కడ సెటిల్ కావాలి అనే ఆలోచనను వదులుకోవాలి అని సూచిస్తున్నాడు. దయచేసి #USA రావద్దు అనే హెచ్చరికను వారు వినాలి. భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తూ ఇక్కడ వారు చెప్పేవన్నీ అబద్ధాలు. నన్ను నమ్మడం లేదా? గత దశాబ్దంలో చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన వారితో మాట్లాడండి. మీ కళ్ళలు చెదిరిపోతాయి. చదువు అయిపోయాక భవిష్యత్తు లేదు. మీ కెరీర్ మొత్తం H1B వీసాలు, గ్రీన్ కార్డుల వెంట పడడంతోనే సరిపోతుంది. భారతీయ సంతతికి చెందిన వారు గ్రీన్ కార్డుల కోసం కనీసం 100 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని సురేన్ అనే ఆ ప్రవాస భారతీయుడు ఎక్స్లో రాశాడు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి రావాలని భారత విద్యార్థులు తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చేసిన ఎక్స్ పోస్టుపై సురేన్ పై విధంగా స్పందించారు. అమెరికాలో 80కి పైగా విశ్వవిద్యాలయాల ప్రతినిధులను కలిసి అడ్మిషన్లు, స్కాలర్షిప్లు తదితర అంశాలను తెలుసుకునే అవకాశం లభించింది. అమెరికాలో చదువుకోవాలన్న మీ కలను నిజం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి అని గార్సెట్టి తన ఎక్స్ పోస్ట్లో రాశారు. అయితే ఈ పోస్ట్కు కామెంట్గా సురేన్ పై విధంగా స్పందించారు. అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థతో నిరాశకు గురవుతున్న భారతీయ వలసదారుల వేదనను సురేన్ హెచ్చరిక ప్రతిధ్వనించింది. నేను 21 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి అమెరికా వచ్చాను. ఆ కాలాలు వేరు. వచ్చే 2 దశాబ్దాల్లో అమెరికా కన్నా ఇండియా పరిస్థితే బాగుంటుంది. అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం నిరీక్షణ దయనీయం అని సురేన్ ఎక్స్లో రాసుకొచ్చారు. అమెరికా మాత్రమే కాదు, కెనడాకి కూడా రావద్దని, అక్కడ కూడా పరిస్థితులు ఆశాజనకంగా లేవని మరో ఎక్స్ యూజర్ తెలిపారు. కెనడాకు కూడా రావద్దు, మీకు పౌరసత్వం లభిస్తుంది, కానీ ఇప్పుడు దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కెనడాలో చాలా మందికి ఉద్యోగాలు లేవు, శాంతి భద్రతల పరిస్థితి మనందరికీ తెలుసు అని అదే పోస్ట్కు స్పందనగా మరో యూజర్ రాశారు. ఎంతో మంది భారతీయ విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడం లక్ష్యం. చదువు అనంతరం అక్కడే అధిక వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దాంతో హ్యాపీగా సెటిల్ కావచ్చని వారు ఆశిస్తున్నారు. కానీ వాస్తవం వేరేగా ఉంది. అమెరికాలో సెటిల్ కావడం ఇప్పుడు సవాళ్లతో కూడుకున్నది. గ్రాడ్యుయేషన్ తర్వాత విదేశీయులు అమెరికాలో ప్రత్యేక వృత్తుల్లో పనిచేసేందుకు వీలు కల్పించే వర్క్ వీసా అయిన H1B వీసాను పొందడం దాదాపు అసాధ్యమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. అందుబాటులో ఉన్న వీసాల కంటే ఎక్కువ మంది దరఖాస్తులతో H1B వీసా ప్రక్రియ అత్యంత పోటీగా ఉంది. H1B వీసా పొందిన వారు కూడా పరిమిత ఉద్యోగ కదలికలు, ఉద్యోగ స్థితి మారితే వీసా గడువు ముగిసే ప్రమాదం ఉంది అనేటటువంటి పరిస్థితుల వల్ల తమ కెరీర్, జీవితాలు ఎప్పుడూ అస్థిరంగానే ఉన్నాయి. యుఎస్లో సెటిల్ కావాలనుకుంటున్న భారతీయులకు ఎదురవుతున్న మరో సమస్య గ్రీన్ కార్డు పొందడం. ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్ విధానం ప్రకారం గ్రీన్ కార్డులను ప్రతి దేశానికి 7% చొప్పున పరిమితం చేశారు. ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డుల బ్యాక్లాగ్లను పరిశీలిస్తే గ్రీన్ కార్డ్ పొందడానికి కనీసం 100 సంవత్సరాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ చాలా మంది నైపుణ్యం కలిగిన నిపుణులను, వారి కుటుంబాలను నిరంతర అనిశ్చిత స్థితిలో ఉంచుతుంది. ఏళ్ల తరబడి అమెరికాలో నివసిస్తున్నప్పటికీ, కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ వారు శాశ్వత నివాస హోదాను పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితి వారి వృత్తిపరమైన ఎదుగుదలను ప్రభావితం చేయడమే కాకుండా గణనీయమైన వ్యక్తిగత పరిణామాలను కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే వారు తరచుగా గృహాలను కొనలేరు, వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టలేరు, లేదా అమెరికాలో సమాజంలో పూర్తిగా విలీనం కాలేరు.